ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇది ఇంటి కోడలు ఎప్పటికీ కాలేదు. రుద్ర తాళి కట్టిన తర్వాత తనే ఈ ఇంటి కోడలు. నేను ఒప్పుకోను. అసలు వాళ్ళకి జరిగింది పెళ్లే కాదు. అని నువ్వంటే సరిపోదు శకుంతల. నీకు నచ్చినా నచ్చకపోయినా గంగిప్పుడు రుద్ర భార్య. నువ్వు అంగీకరించి తీరాలి. కాదని మొండిగా వాదిస్తే నీ మాట నెగ్గుతుంది అనుకుంటే అది తప్పు. పెదనాన్న ప్లీజ్, పెద్దమ్మనేమి అనకండి. తన మాటను కాదని తన మనసుని బాధ పెట్టింది నేను. నన్ను క్షమించమ్మా. నన్ను అలా పిలవకో. నన్ను నమ్మించి మోసం చేశావు. నా బానుని దూరం చేశావన్న తప్పును కూడా క్షమించి నిన్ను కొడుకులా మళ్ళీ దగ్గరికి తీసుకున్నాను చూడు. అది నేను చేసిన తప్పు. నీకు పెళ్లి చేసి నీకు కొత్త జీవితాన్ని ఇవ్వాలని ఆరాటపడ్డాను చూడు. అది నేను చేసిన తప్పు. ఈ కుటుంబ గౌరవాన్ని నిలబెడతానమ్మా అని నాకిచ్చిన మాటను కూడా తప్పి మన స్థాయికి తగని ఈ మోసగత్తె మెడలో తాళి కట్టావు చూడు. అప్పుడే నువ్వు నన్ను అమ్మగా చంపేశావు. అమ్మా ప్లీజ్. అప్పుడే నువ్వు నన్ను అమ్మగా చంపేశావు. అంత మాట అనకమ్మా. నీకిచ్చిన మాట నేను తప్పలేదు. కేవలం ఈ కుటుంబ గౌరవం కాపాడాలనే నేను గంగమేళ్ళలో తాళి కట్టాను. నేను ఎంకరేజ్ చేయడం వల్లే గంగ నా దగ్గర బాక్సింగ్ నేర్చుకోవడానికి వచ్చింది. నేను తను ఒక స్టూడెంట్గానే చూశాను. తన్ని ఛాంపియన్ చేసి కొత్త లైఫ్ ఇస్తానని మాటిచ్చాను. కానీ మా మధ్య లేనిపోని పుకార్లు పుట్టడం వల్ల గంగ కెరియరే కాదు, తన భవిష్యత్తు కూడా నాశనం అయ్యే పరిస్థితి వచ్చింది. పారుతో పెళ్లి కొప్పుకొని గంగ మెడలో తాళి కట్టడం తప్పే, కానీ అన్యాయం మాత్రం కాదమ్మా. ఈ పెళ్లి ఆగిపోయినా పారు ధైర్యంగా మూవ్ ఆన్ కాగలదు. కానీ నేను గంగను పెళ్లి చేసుకోకపోతే తనకి తీరని అన్యాయం జరిగేది. దానికి కారణం నేను కాకూడదని ఈ పెళ్లి చేసుకున్నాను. మ్యాచ్లో తనని గెలిపించాను. నా మాట నిలబెట్టుకున్నాను. మా మీద వచ్చిన పుకార్లకి ఫుల్ స్టాప్ పెట్టాను. ఇదంతా పరిస్థితులకు లోబడి చేసిందే తప్ప నీ మాట కాదని చేసింది కాదు.